ఆదికాండము 2వ అధ్యాయము. మొదటి అధ్యాయంలో చెప్పబడిన సృష్టి తర్వాత దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకోవడం గురించి వివరిస్తుంది. అలాగే మానవుడి సృష్టిని మరింత వివరంగా తెలుపుతుంది. దేవుడు ఆదామును భూమిలోని మట్టితో చేసి ప్రాణం ఊదాడు. ఆ తర్వాత ఆదాము పక్కటెముక నుండి స్త్రీగా హవ్వను సృష్టించాడు మరియు వారిద్దరికీ ఏదెను తోటని ఇచ్చి అక్కడ జీవించడానికి ఏర్పాటు చేశాడు. మానవుల మధ్య వివాహ బంధానికి పునాది వేస్తూ వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయాలు: విశ్రాంతి మరియు ఆశీర్వాదం. దేవుడు తన సృష్టి కార్యం ముగించి 7వ రోజు విశ్రమించి ఆ రోజును ఆశీర్వదించాడు, సబ్బాతు. ఆదాము సృష్టి. దేవుడు భూమిలోని మట్టితో మనిషిని చేసి అతని నాసికా రంధ్రాలలో జీవవాయువు ఊదగా అతడు జీవాత్మ అయ్యాడు. తోట ఏర్పాటు. దేవుడు తూర్పున ఏదేనులో ఒక తోటను నాటి అందులో ఆయన ఏర్పరిచిన మనిషిని ఉంచాడు. అక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం, నిత్యజీవ వృక్షం ఉన్నాయి. హవ్వ సృష్టి. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి సహాయకురాలిగా ఉండేలా ఆదాము పక్కటెముక నుండి స్త్రీని సృష్టించాడు. వివాహబంధం. మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో అంటిపెట్టుకుని ఇద్దరూ ఒకే శరీరమై ఉంటారని దేవుడు తెలిపాడు. ఇది వివాహ బంధానికి పునాదిగా ఉంది.